యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభం కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియులారా, మీరు శ్రమల్లో బందీగా ఉన్నారా? సమస్యలతో, ఇబ్బందులతో, వ్యాధులతో, రోగములతో, సంతానం లేక, మీకు ప్రభు సహాయం లేక మరి మీరు బాధపడుతూ ఉన్నారా? దేవుని ప్రియులారా, ప్రభు మీతో ఉన్నారు. ప్రభు మిమ్మల్ని పిలుచుచున్నారు. నా కుమారులు కుమార్తెలారా, ఇది మతము కాదు, మార్గానికి రండి, మిమ్మల్ని స్వస్థపరచు లోక పాపాన్ని మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు అంటున్నాడు, మీ పాపాన్ని గద్దించగలిగిన అధికారం నాకుంది. పాపం ఎక్కడుందో దాన్ని తీసివేశాను. ఆ పాపం మళ్ళీ మీ ఎద్దకు రాదు, శోధన రాదు, కీడు రాదు. దాన్నన్నిటిని ఎల్లగొట్టటము, మీకు విడుదలే కావటం మీకు ఇష్టమైతే, నా కుమారులు కుమార్తెలారా, నా ఎద్దుకు రండి. ఇది మతం కాదు, ఇది మార్గం అని ప్రభు చెబుతున్నారు. ప్రభు మార్గానికి రండి. మీ బాధల నుండి, శ్రమల నుండి, సమస్యల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి విడుదల పొందండి దేవుని ప్రియులారా. మరి ఆపదలో లేని చుట్టము తర్వాత ఎవరికీ అవసరం ఉండదు. ఆపదలో మీ చుట్టము యేసుక్రీస్తే, మీ రక్షకుడు యేసుక్రీస్తే ఆయన యొద్దకు రండి. తన మన అని భేదం ఏమి ఉండదు. రావటమే ఆయనకి ఇష్టం, స్వస్థత కలిగి ఉండటం ఆయనకి ఇష్టం. ఇదిగో లాజర్ని చూడండి. లాజరు, మరియా, మార్తలు వాళ్ళున్నారు. వాళ్ళకి అమ్మ లేదు, తండ్రి లేడు, వాళ్ళకెవరు లేరు, తల్లిదండ్రులు లేని వాళ్ళని, బంధుమిత్రులు వాళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళు ముగ్గురు కూడా చిన్నవాళ్ళే. వాళ్ళని చూడండి, ప్రభు చూశారు. ప్రభా మమ్మల్ని రక్షించమని వాళ్ళు అడిగారు. వెంటనే ప్రభు వారు వాళ్ళ ఇంటికి వచ్చాడు. తండ్రి అయి ఉన్నాడు, వాళ్ళ రక్షకుడై ఉన్నాడు, వాళ్ళని ఆదరిస్తున్నాడు, వాళ్ళని పోషిస్తున్నాడు, వాళ్ళతో కూడా బస చేస్తున్నాడు. పక్క ప్రాంతానికి వెళ్ళాడు. లాజరు చనిపోయాడు. 4 రోజులైంది. ప్రభువా, నీవు ప్రేమించిన మా సహోదరుడు నిద్రించాడు అనగానే వచ్చాడు. 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తిని లేపిన దేవుడు శ్రమల్లో నుండి మిమ్మల్ని లేపుతున్నారు. ఈ రాత్రి మీకు విడుదల కలుగుతుంది. మీరు నమ్ముకునే దాన్ని బట్టి ఉంటుంది, మీరు అడిగే విధానాన్ని బట్టి ఉంటుంది, మీ మనసు ప్రభుకి ఎలా ఇచ్చారో, మీరు ఎప్పుడైతే ప్రభు దగ్గర విశ్వాసంతో అడిగారో, మీకున్న శోధన ప్రభు ఇంక మీ ఇంటికి రాక తోలికే అది తొలగిపోతుంది. దేవుని ప్రియులారా, అది మాటలతో కాదు, మీ విశ్వాసంపై ఆధారపడి ఉంది. ప్రభువుకు కావాల్సింది కేవలం విశ్వాసమే. ఆ విశ్వాసం మీరు ఎప్పుడైతే విశ్వసించారో మీకున్న సమస్యలన్నీ ప్రభు రాతొలిపోతున్నాయి. కాబట్టి అందుకే ప్రభు అంటారు, అమ్మ మీ విశ్వాసం మిమ్మల్ని రక్షించిందని, మీ విశ్వాసం మీకు విడుదలిచ్చిందని ప్రభు అంటారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు వాక్యం చేరుకోవాలా. ఆమెన్.